ఎవరమ్మా నువ్వు? మీరెవరు? నా పేరు వరహాల రాజు. నాన్నా ఎన్నో ఏట తప్పిపోయావో ఏమైనా గుర్తుందా? 4వ ఏటో 5వ ఏటో. పోనీ పుట్టుమచ్చలు అలాంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఎప్పుడు తప్పిపోయావో తెలియదు, పుట్టుమచ్చలు లేవు, ఫోటోలు లేవు, కానీ నువ్వే మా హైమోని మేమంతా నమ్మేయాలి. డౌటే, అల్లరి చేయకు. నిజమేనమ్మా, ఆధారాలు ఏమైనా ఉండాలి కదా. ఉందండి. ఏమిటో? నమ్మకం. నమ్మకం. రేపు ఆస్తి కాయడానికి 1,00,000 మంది హైమోస్తారు, నమ్మేస్తామంటే డౌటే. ఇదిగో నోటుకొచ్చినట్టు వాక్కో. నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి కోసం కాదు, ఆత్మీయత కోసం. ఆత్మీయత? అల్లరి చేయకు. ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. సరే మాస్టర్, నాదేం పోయింది, మీరే అడగండి. నాకు మటుకు డౌటే. చెప్పమ్మా, నువ్వు మా హైమవే అయితే ఇంతవరకు ఎక్కడున్నావు, ఏం చేశావు, అసలు మేము ఇక్కడ ఉన్నావన్న విషయం నీకు ఎలా తెలిసింది? మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇది. అంతర్వేది తీర్థంలో తప్పిపోయిన నేను స్పృహ వచ్చేసరికి ఓ బాబా ఊళ్ళో ఉన్నాను. గుండెలో పగిలిపోయేలా ఏడుస్తున్న నన్ను బాబా దగ్గరికి తీసుకుని ఓదార్చి నా కన్నీరు తుడిచారు. అప్పుడప్పుడు రూపం చెదిరిపోయిన మా అమ్మ నాన్నల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే కొమిలిపోయేదాన్ని. ఇక జీవితంలో నా తల్లిదండ్రులు చూసే అవకాశం లేదని, నా కర్మ ఇంతేనని నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని. అలాంటిది మొన్న ఆయన అకస్మాత్తుగా మంచం పట్టి నన్ను దగ్గరకు పిలిచి, చచ్చిపోయే ముందు నీకో రహస్యం చెప్తే తప్ప నా మనసుకు శాంతి ఉండదు. నువ్వు అంతర్వేదిలో నాకు దొరికిన తర్వాత నీ తల్లిదండ్రుల కోసం వెతికి చూశాను, కానీ దొరకలేదు. నిన్ను దేవుడిచ్చిన బిడ్డగా భావించాను. 6 నెలల తర్వాత నీ మెళ్ళలో గొలుసు తెగినప్పుడు కంసాలి బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆ నగ చూసి నేను వరహాల రాజు గారి కూతురుగా గుర్తించాడు. నువ్వు చెప్పమ్మా. 2-3 రోజుల్లో నేను ఇంట్లో దిగబెడతానన్న బ్రహ్మం నా దురదృష్టం కొద్దీ అకస్మాత్తుగా చచ్చిపోవడంతో నేను బాబా దగ్గరే ఉండిపోయాను.
కల్పించిన పాత్రలే కదా, కావలసినప్పుడు చంపుకోవచ్చు. చందమామలు బాలమిత్రులు బాగా చదివేసి ఉంటది. డౌటే. మరీ అంత శరీర పరీక్ష జరిపించనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయి మాట తీరు, ఆ మాటల్లో నిజాయితీ చూస్తుంటే మన హైవేనేమో అనిపిస్తోంది. ఏమంటారు? అది అక్కడ నేను ఒక్కనే దుర్మార్గుని, మీరంతా మానవత్వం గల మహానుభావులు. నమ్మండియా, నమ్మండి. నాదేం పోయింది? ఎవరిని బలవంతంగా నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఆఖరిసరిగా మా అమ్మను తరువు తీరా చూసుకుని నేను వెళ్ళిపోతాను. చైతే అలాంటిదేం లేదమ్మా. మేమంతా ఏమండి రాజారు, మేమంతా నమ్ముతున్నాం. ఇందాక నువ్వు చెప్పినప్పుడు బ్రహ్మంగారు గుర్తుపట్టిన నగ అన్నావే, ఆ నగ ఒక్కసారి చూపించగలవా అమ్మా? అడవకమ్మా, నేను ఇక్కడే ఉన్నానుగా. వదినా వదినా, మన హైమ వచ్చేసింది వదినా, మన హైమ వచ్చేసింది. ఇదిగో హైమా. వదినా వదినా. ఇంతకాలం అమ్మాయి కనిపించలేదని దేవుడి మీద ఆగ్రహించారు. అది దేవుడు మిమ్మల్ని పరీక్షించడమే. చూశారా, అమ్మాయి తిరిగి వచ్చింది. మీరు దేవాలయంలో ప్రవేశించి శివస్తోత్రాలు చదువుతున్నారు. సంతోషం. దేవుడి మీద ఆగ్రహం పంతులు గారు, మా వాడికి కాస్త ఆవేశం ఎక్కువను, ఆలోచన తక్కువను. తక్కువేనండి. అసలు మా ఊరు ఉండగా నేను ఎందుకు ఆలోచించానంటే, ఎందుకు ఆలోచించాననే ఎరా చూసారా, ఇది వరస. ఏది తోచనివ్వడండి. మరి ఈ శుభ సందర్భంలో నాదో చిన్న విన్నపం. ఏంటండి? దేవాలయంలో అక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేయించాలి. అవి కూడా చేయించేస్తే దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏమాత్రం అవుతుందో? ఎంత 10,000. ఎంతైతే మాత్రం ఏంటండి, మా వాడు అన్న తర్వాత అది నాకు శిలాశాస్త్రమే. కానివ్వండి. శంకరం, అమ్మాయి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ, పేదవాళ్ళు లేటరా, ఊరు వాడు అందరినీ పిలిచి బ్రహ్మాండమైన సంతర్పణ ఒకటి ఏర్పాటు చేయాలి. మళ్ళీ అమ్మాయి పెళ్లి వరకు వాళ్ళని భోజనాలు మర్చిపోవడానికి వీల్లేదు. అలాగేరా, వెంటనే ఏర్పాటు చేద్దాం. వెంకట్రావు ఆర్ఎంపీ. ఎవడండి వీడు?
వెంకట్రావు కాదండి, వేణుగోపాలరావు. కాటికి ఆయన అక్షరాలతో బోర్డుంది, చూడలేదా? బోటుంటే మాత్రం దానికి వేలద్దు కదా. ఇంతకీ ఆ శాలరీ ఎవడో అని అడుగుతున్నాను. ఎవడా? మనమే. మీరా? అవును,